ఎవరో ఒకరు పేడ కొనండి, ఎవరైనా ఒకరు పేడ కొనండి. గౌరవనీయులైన సౌందరరాజన్ గారు తెలుగునే బాజాలు వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం నుంచి నాకు చాలా సుపరిచులు, నాకు గురువు, నాకని పెద్దవాళ్ళు, గౌరవనీయులు. ఆయన పాదపద్మాలకు ఎప్పుడు నమస్కరిస్తున్నాను. ఇప్పటి వరకు దాదాపు ఆయనతో 100కి పైన 200 దగ్గర మేము కలయికలు జరిగాయి. ఇదే కొల్లూరులో ఎన్నోసార్లు జరిగింది. మహనీయులైనటువంటి మాటలు కొన్ని వినాలి కాబట్టి చక్కగా అందరితో కొంచుతాం. 2 నిమిషాలు గురువు గారు, 2 నిమిషాలు నాది తర్వాత నేను స్వామి కొనయ్యప్ప అయ్యన కొనయ్యప్ప స్వామి కొనయ్యప్ప అయ్యన కొనయ్యప్ప స్వామి శరణం శరణం కొనయ్యప్ప స్వామి కొనయ్యప్ప అందరూ కూర్చోవాలని ఎప్పుడో చెప్పా. నన్ను గౌరవించలేదు, కనీసం ఆయనకైనా గౌరవించండి. పెద్ద మనిషికి ఆయనకైనా గౌరవించండి. మీరు ఫస్ట్ మీరు కూర్చోండి, నా మనసులో మీరు కూర్చోండి, వాళ్ళు కూర్చుంటారు. यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म यामल्यनिर्भरतया जननी कुमारं स्तन्येन वर्धयति दष्टपयोधरा शतमघमणिनीलाचारुकल्लारहस्तात् स्तनभरणमिताङ्गे सान्द्रवात्सल्यसिन्धुः अलकविनयिताभिस्रग्भिराविष्टनाथ विलसतु विधिगोदा विष्णुचित्तात्मजानः అత్యంత పవిత్రమైన ధనుర్మాసంలో సూర్య భగవానుడు ధనుర్రాశిలో ఉన్నారు. ఇది కృష్ణమాసం. శ్రీకృష్ణ పరమాత్మ మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు. అలాంటి కృష్ణమాసంలో ఇక్కడ
కొల్లూరు దగ్గర రాజుగౌడ్ మయూరి గారు దంపతులు అద్భుతమైనటువంటి పడి పూజ కేశవ గురుస్వామి వారి యొక్క కరకమలాల ద్వారా జరపడం, అందులో చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి నన్ను ఇక్కడ వారి ప్రతినిధిగా పంపించడం, ఆ శిష్యుడు పవన్ కుమార్ ఇవాళ మధ్యాహ్నం చిలుకూరులో ఒక పడి పూజ జరుగుతున్నది, అక్కడ ఇరుముడి పడి పూజ, అక్కడ భార్గవ గురుస్వామి అయింది, ఇక్కడ మనం పోవాల్ స్వామి అని నేను బోర్డు తీసుకొచ్చినాడు. మీ అందరినీ భగవంతుడు అపారమైన వాత్సల్యంతో అనుగ్రహం వర్షంలా కురిపించాలని. ఎలాంటి వర్షం కురవాలి అంటే నీగాద శల్వం నిరందేలో బాబాయ్, నీగాద శల్వం ఎలా ఉండాలి? ఐశ్వర్యం అంటే ఏంటి? రేంజ్ రోవర్ కారు కాదు, 4 BHK కాదు, 100 ఎకరాల భూమి కాదు, ఆయురారోగ్యము అదే పెద్ద ఐశ్వర్యం. ధనధాన్య సమృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి, సకల అరిష్ట దోష నివారణము, ఇలాంటిదే ఐశ్వర్యానికి సంబంధించింది. ఇక్కడ కూర్చున్నటువంటి మాతృదేవతలకు అందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టడమ్మా. ఈ మాతృమూర్తులు కనుక సహకరించకపోతే శబరిమల అయ్యప్ప దీక్ష చేయడానికి కుదరనే కుదరదు. కుదురుతుందా రాజుగౌడ్ గారు? ఏమి కేశవుని గురుస్వామి కుదురుతుందా? కుదరనే కుదరదు. అందుకే వచ్చే దారిలో శ్రీ వెంకటేశ్వర స్వామి, గోదాదేవినే పెట్టినారా అక్కడ? గోదాదేవి కనిపించింది వచ్చే దారిలో, నిలబడి చూసిన వెంకటేశ్వర స్వామి రాగానే పలకరించినట్టుగా పెట్టినారు. అద్భుతమైనటువంటి సన్నివేశం. అక్కడ గరుత్మంతుల వారు, ఇక్కడ ఆంజనేయ స్వామి, మా స్వామి వారి పరివార దేవతలు మొత్తం ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా నిత్యము మిమ్మల్ని అనుగ్రహించే గుణం కలిగిన వారు, నిత్య కళ్యాణ గుణం కలిగిన వారు. ఈ దీక్ష సామాన్యమైంది కాదు. 41 రోజులు గురువు గారు చెప్పినట్టుగా, గురువు గారి యొక్క గౌరవప్రదమైనటువంటి పద్ధతియే ఈ శబరిమల అయ్యప్ప దీక్ష. గురువు గారిని ఆశ్రయించి గురువు గారు చెప్పినటువంటి మాట ప్రకారం నడుచుకునే దీక్ష ఈ భూప్రపంచంలో ఎక్కడా లేనిది ఈ శబరిమల దీక్ష. ఈ అయ్యప్ప దీక్షని మనం కాపాడుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి మా నాన్నగారికి ఒకసారి గట్టిగా చెప్పడుకుంటున్నాయి. ఆయన దివ్యమైన ఆశీర్వాదం 89 సంవత్సరాల వయసులో మీ అందరినీ ఆశీర్వదించమని పంపించినారు. ఇక ఎక్కువ సమయం తీసుకోను. మీరు వెళ్ళేటటువంటి వారు శబరిమల వెళ్ళే దారిలో ఒక్క ముళ్ళు కూడా గుచ్చుకోకుండా, ఒక్క రాయి కూడా తగలకుండా పూల పాన్పులాగా ఉండాలి, పోయి పూల పాన్పులాగా రావాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇంకోటి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, అక్కడ ఎరిమలి దగ్గర ఒక దౌర్భాగ్య కట్టడం ఉన్నది, పనికిరాని కట్టడం ఉన్నది. దాన్ని దయ్యాల కొంపది, భూతాల కొంపది. అందులో ఉండేటటువంటి దయ్యాల జోలికి మీరు పోవద్దు. అది శైతాన్, అది అక్కడ నుంచి దూరం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇంత అద్భుతమైన దీక్ష చేసి ఆ దయ్యాల జోలికి ఎందుకయ్యా పోతారు? మనం పోవాల్సింది దైవసుతుడు, శాస్త్ర చెప్పిన మార్గంలో పోవాలి, శాస్త్ర విరుద్ధమైన మార్గంలో పోకూడదు. స్వామియే ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా మీకు ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఇంకోసారి కేశవం గురుస్వామికి గట్టిగా చెప్పట్టుకుంటారు. ధన్యవాదాలు. ఆయన చెప్పింది ఎరిమిలో కొంప వేరేంటో మీకు తెలుసు. నేను గుర్తు మరి చేయక్కర్లేదానికి, నీకు చేయక్కర్లేదు. తెలియకో ఆ దౌర్భాగ్యం కొంపకి మనం ఎన్నిసార్లు వెళ్ళాం. ఇప్పుడు ఆ కొంపకి సంబంధం లేదు. 5003 సంవత్సరాల 300 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు ఉపదేశించిన భగవద్గీతలో సనాతన ధర్మంలో ఆయనకి ఈ సంబంధం ఏంటో తెలియదు. త్రేతాయుగంలో రాముడు నడిచిన పాదం అదే, శ్రీరామ పాదమే
శరణపనయ్యప్ప అనేది ఎన్ని వందల సంవత్సరాలు అయింది. ఆయనకి ఈ సంబంధం ఏముంది? అండగట్టి మన దగ్గర సొమ్ములు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఆ కొంపకి మీరు వెళ్ళొద్దు. దాన్ని ఏమంటారో మీకు తెలుసు. కాబట్టి దయచేసి మన భాషలో దాన్ని ఏమంటారో తెలుసు. బొందలగడ్డకి వెళ్ళవలసిన పని ఉంది. మాలేసుకొని నియమాల మాల గడపడి ఉండేటువంటి ప్రతి ఒక్కరికి చిన్న ఉద్దేశం. ఆయన చెప్పిందా చెప్పారు. నేను చెప్పిన 4 ముక్కలు ఒక్కటి సేమే. ఎల్లే యాత చేసిన వాళ్ళు తల్లి బిడ్డ అక్క చెల్లి అమ్మ నాన్న ఆలే బిడ్డ అమ్మ మామ అత్త మామ బంధు ఇతరులు స్నేహితులు పరివారాన్ని విడుచుకోండి. సర్వం నీగాన్ని నమ్ముకుంటాను దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళే వాళ్ళు పవిత్రమైన ముడుకుని స్వామికి అప్పచెప్పండి. మీ బ్యాగులు జాగ్రత్త. స్నానం దగ్గర కానీ నాటికల వద్ద కానీ పాదయాత్రలో కానీ అలాగే మీ పర్సు మీ సెల్ ఫోన్ జాగ్రత్త పెట్టుకుంటూ యాత్ర చేయండి. మళ్ళీ ఏదైనా పోగొట్టుకుంటే మార్గ మధ్యలో ఆ భాష మనకి రాదు, మన భాషలకి రాదు. ఇబ్బంది పడకుండా ఏది పోగొట్టుకున్నా ఆయన ముడుపు మీ సెల్ ఫోన్ జాగ్రత్త పెట్టుకోండి. పర్సులో డబ్బులు పోయినా పర్వాలేదు. ఒక 1000 రూపాయలు కేసు కోసం పంపించు, రాజు కోసం ఒక 1000 రూపాయలు పంపించండి. ఎలాగైనా బాధపడి వచ్చేస్తాం. కానీ ముడుపు జాగ్రత్త, మనం జాగ్రత్త, మనం చేసే దీక్ష జాగ్రత్తగా ఆ స్వామి ఇచ్చే పుణ్యాన్ని సకలమైన సర్వేశ్వరుడు లోకాన్ని ఉద్ధరించేవాడు. నీకు అన్నీ తెలుసు. నువ్వు అందరికి ఏం కావాలి ఇస్తావు. నాకేం అక్కర్లే, నువ్వేమిస్తే నేను తీసుకెళ్తా అని చెప్పేసి రండి. అంతేకాని కోట్లు కావాలి, ఇల్లు కావాలి, స్లాబ్ అయిపోవాలి, ఇవన్నీ అక్కర్లే. స్వామి నీ దయాన భాగ్యం, లోకాన్ని ఉద్ధరించేవాడివి, అందరినీ చల్లగా చూడు, అందులో నన్ను చూడు అని కోరుకుంటూ అందరూ రండి. ఆ దేవుని సేవలో గడపండి. అలాగే మా రాజుది 17వ సంవత్సరం దీక్ష ఈ సంవత్సరంతో కంప్లీట్ అవుతుంది. మరి క్షణంలో పడి పూజ కలిగించిన ఇరుముడి కట్టి ఆయన పంపిస్తున్నాను. వచ్చే సంవత్సరం 18వ పడి పూజ కార్యక్రమం ఉంటుంది. ఆ డేటు ఏంటనేది నేను తర్వాత చెప్తా. ఆ చెప్పిన తర్వాత నేను డిసైడ్ చేసి ఆయన నా ఇంటికో నా ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు కూడా మళ్ళీ ఇదే భజన బృందాలు కాకుండా ఇంకా భజన బృందాలు వేరే వాళ్ళు వస్తారు. మా సుందరరాజన్ గారు నేను చెప్పకపోయినా సరే ఆ రోజు కూడా వచ్చి ఆయనకి ఆశ్రయించవలసిందిగా ఆయన తరపున ఆయన గురువుగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. స్వామి శరణమయ్యప్ప. మీరందరూ పాడొద్దు స్వామి. మీ ముగ్గురు కూడా సైలెంట్గా కొడితే చాలు. మీరు కొట్టకపోతే చప్పట్లు కొట్టేస్తారు స్వామి. దయచేసి ఎవరైనా అక్కర్లేదు అనుకోవద్దు. అది రాజుగారి కోరిక. పడిపాట పాడేస్తున్నాం దయచేసి. స్వామి శరణం అయ్య.